ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు అనంగ త్రయోదశి లేదా కామద త్రయోదశి, మన్మథ త్రయోదశి అంటారు. ఈరోజు మన్మధుని స్మరించిన విన్న సకల శుభాలు కలుగుతాయి. ఇంకా ఈరోజు గురువారము. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ సద్గురువుని ధ్యానించిన సకల శుభాలు కలుగుతాయి. ఇంకా దక్షిణామూర్తిని స్మరించిన గురువారం రోజు ఆ దేవుని దివ్యానుగ్రహం కలుగుతుంది. స్ఫటిక రజత వర్ణం మౌక్తికి మక్షమాల అమృత కలస విద్యాం జ్ఞాన ముద్రాం కరాగ్రే దదత మురగరక్షం చంద్ర చూడం త్రినేత్రం విద్రుత వివిధ భూషం దక్షిణామూర్తి మీడే అంటూ దక్షిణామూర్తిని స్తోత్రాన్ని శ్లోకాన్ని చదివిన విన్న సకల శుభాలు కలుగుతాయి. ఇంకా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అంటూ హయగ్రీవుని స్మరించిన ఆ భగవంతుని యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే అంటూ రాఘవేంద్ర స్వామిని స్మరించిన మనకు సకల శుభాలు కలుగుతాయి. ఓం శ్రీ సద్గురు సాయినాథాయ నమః అంటే సాయిబాబా యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది. జై గురుదత్త శ్రీ గురుదత్త అంటూ గురు దత్తాత్రేయ స్వామిని కూడా ఈరోజు స్మరిస్తే సకల శుభాలు అనుగ్రహిస్తాడు. ఓం శ్రీ కృష్ణం వందే జగద్గురుం జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకున్న సకల శుభాలు కలుగుతాయి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అంటూ శ్రీకృష్ణ పరమాత్మను ఆ జగద్గురువుని ఒక్కసారి స్మరించిన మన యొక్క సకల పాపాలు పోయి సకల శుభాలు కలుగుతాయి. ఇంకా జై శ్రీమన్నారాయణ అంటూ శ్రీమన్నారాయణుని స్మరించిన సకల శుభాలు ఇస్తాడు. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిపం బుద్ధి భూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అంటూ బృహస్పతిని ఆరాధించిన మనకు ఆ బృహస్పతి వలన దివ్యానుగ్రహం కలుగుతుంది. ఇంకా ఈరోజు భగవంతుని పసుపచ్చని అక్షతలతోటి పసుపచ్చని పూలతోటి భగవంతుని అర్చిస్తే మనకు ఆ భగవంతుని దివ్యానుగ్రహం కలుగుతుంది. ఈరోజు పసుపచ్చని వస్త్రాలను ధరించటం విశేషము. ఈ యొక్క వీడియో నచ్చిన వారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ పరమాత్మ. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్. జై శ్రీకృష్ణ.